ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. నేను ప్రెజెంట్ జనరేషన్ లో మేల్స్ కి ఫీమేల్స్ కి మధ్య జరుగుతున్న ఇన్ఈక్వాలిటీ గురించి ఒక వీడియో చేశాను. అయితే thumbnail కూడా ఫెమినిజం బ్యాచ్ స్కిప్ చేయమని పెట్టానులే. అయితే ఒక్కరు కూడా ఫీమేల్ చూడలేదు ఈ వీడియో. మొత్తం 100% మేల్స్ మాత్రమే చూశారు. అండ్ ఈ ఫెమినిజం బ్యాచ్ స్కిప్ చేయమని పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఈ వీడియోలో కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి వచ్చాను. అంటే సతీ సహగమన టైం పీరియడ్ నుంచి ఇప్పటికీ మనము ఫీమేల్స్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొని వచ్చాము అనే దాని గురించి చేశాను. కాకపోతే మనం ఎలా చెప్తున్నాం అనేది కాదు, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అనేది మనకు తెలియదు కదా. సో అందుకు ఫెమినిజం బ్యాచ్ స్కిప్ చేయమని చెప్పి పెట్టాను. బేసిక్ గా వాళ్ళు ఏం పెట్టామనేది చూస్తారు కానీ ఎందుకు పెట్టామనేది చూడరు కదా. వాళ్ళకు ఒక పాయింట్ కావాలి, ఏది ఇష్యూని రైజ్ చేయడానికి. సో నేను ఫెమినిజం బ్యాచ్ స్కిప్ చేయమని పెట్టాను. నార్మల్ పీపుల్ అయితే అందరు చూడొచ్చు, కానీ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అది. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఫీమేల్స్ ఇచ్చిన రైట్స్ ని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, దానివల్ల మేల్స్ కానీ ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి కంప్లీట్ వీడియో కింద ప్లే బటన్లో ఇస్తాను, చెక్ చేసి చూడండి.